ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఉదయించిన బృహస్పతి ఫలితంగా కొన్ని రాసుల వారికి అదృష్టము, మంచి రోజులు మొదలయ్యాయి. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. అస్తంగత్వ దశ నుంచి బృహస్పతి జూన్ 3న ఉదయించాడు. ఫలితంగా కొన్ని రాసుల వారికి అదృష్టం అండతో మంచి రోజులు మొదలయ్యాయి. అవి ఏ రాశిలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే దేవగురువుగా పిలుస్తారు. వృషభ రాశిలో బృహస్పతి కదలిక మారడము అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది. జ్ఞానం, సంపద, సంతానం, తోబుట్టువులు, విద్య, మతపరమైన పనులు, పవిత్ర స్థలాలను బృహస్పతి సూచిస్తాడు. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తము ఇదే రాశిలో తన ప్రయాణం సాగిస్తూ తన కదలికలు మాత్రం మార్చుకుంటాడు. అస్తంగత్వ దశలోకి వెళ్ళిన బృహస్పతి జూన్ 3వ తేదీన ఉదయించి రాజయోగం సృష్టించాడు. ఇది కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఇస్తుంది. కేంద్ర త్రికోణ రాజయోగం అంటే ఏమిటి? జన్మ చార్టు కేంద్ర గృహాలు 1, 4, 7, 10 త్రికోణ గృహాలు 1, 5, 9 కలయిక జరిగినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. కేంద్ర త్రికోణ రాజయోగము ఒక వ్యక్తికి శుభంగా భావిస్తారు. జాతకంలో ఈ యోగం ఉంటే అదృష్టాన్ని ఇస్తుంది. కెరియర్లో పురోగతికి అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థానాలకు బదిలీ అవ్వడం జరుగుతుంది. బృహస్పతి ఉదయించడం వల్ల 4 రాశుల వారికి మేలు జరుగుతుంది. మొదటి రాశి మేషరాశి. బృహస్పతి ఉదయించడము మేషరాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఆదాయము, ఆర్థిక లాభాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ కాలంలో కొత్త వెంచర్లు ప్రారంభించుకోవచ్చు. మేషరాశి 2వ గురు సంచారం జరుగుతుంది. పర్యవస్థానంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే విదేశీ ప్రయాణాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆనందాన్ని కలిగించే విధంగా కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. అంతర్జాతీయ వనరుల నుండి లాభాలకు అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇక రెండవ రాశి వృషభ రాశి. బృహస్పతి ఉదయించడము వృషభ రాశి వారికి ఈ సమయం అనుకూలము. ఈ కాలంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరగడంతో ఆదాయంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మనసు సంతృప్తిగా ఉంటుంది. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక మూడవ రాశి మిథున రాశి. బృహస్పతి సంచారము మిథున రాశి వారికి కొన్ని శుభవార్తలు ఇస్తుంది. వ్యాపార వృద్ధికి బలమైన సూచనలు ఉన్నాయి. గతంలో చేతికి అందకుండా పోయిన డబ్బు ఇప్పుడు దాన్ని తిరిగి పొందుతారు. పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయము. మీ ప్రతి కోరిక నెరవేరే సమయము ఆసన్నమైనది. ధనుసు రాశి. కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ధనుసు రాశి వారికి అదృష్టం లభిస్తుంది. కోర్టు కేసులు, వాణిజ్యానికి సంబంధించిన చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ పనికి తగిన ప్రోత్సాహక ప్రతిఫలాలు అందుకుంటారు. ఈ కాలంలో శారీరక సౌకర్యాన్ని అనుభవిస్తారు. సంపదను కూడబెట్టడంలో విజయవంతం అవుతారు.
కొత్త ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.